మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఏకోని మాటలు తీసుకొని మీ అద్దెకు వచ్చినాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకొని ఆయన కృప పొందిన వారమై తిరిగి మన పనులు ప్రారంభిద్దాం. దేవుని పిల్లారా, మరి రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాలని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఊపిరిని, జీవాన్నిచ్చి ఆయన మాటలు వినగలిగే గొప్ప భాగ్యము, ధన్యతనిచ్చినందుకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములు పరలోకమందున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు, ఆరాధన ఆయన పాదాల దగ్గర సమర్పించుకుంటూ, దేవుని పిల్లారా, ఏ మాటల చేతైతే దేవుడు మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు ఆ మాటలు ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే, మార్కు సువార్త 12వ అధ్యాయము 44వ వచనంలో ఒక మాట రాయబడింది. దేవుని పిల్లారా, వారందరూ తనకు కలిగిన సమృద్ధిలో నుంచి వేసిరి గాని ఈమైతే లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవమంతయు వేసెను అని రాయబడింది. దేవుని పిల్లరా, యేసుక్రీస్తు వారంట మనం వేసే కానుకలు చూస్తున్నాడంట. దేవుని పిల్లరా, అంటే ఎక్కడేసే కానుకలు చూస్తున్నారు? మన సంపాదన తెచ్చుకొని బీరువాలో పెట్టుకునే కానుకను గురించి, మనం సంపాదించుకొని బీరువాలో పెట్టుకునే డబ్బుల గురించి దేవుడు మాట్లాడట్లేదు. కాదు, తన సన్నిధానములో తన సేవ నిమిత్తము దేవుడు కార్యక్రమాలు జరిగించే నిమిత్తం అంట అందరంట తమకు కలిగిన సమృద్ధిలో నుంచి తీసుకొచ్చేసారంట. ఒక ఆవిడుందంట, ఆమెకంట పేదరాలంట, పాపం ఆమంట అసలే లేమి, ఏమండి ఇదవరాలు, భర్త లేదు, లేమిలేనంట తనకు కలిగినదంతా తీసుకొచ్చిందంట. అంటే ఇంట్లో ఏమి లేదు, రేపు అనే పరిస్థితి కాకుండా లేములో కలిగినదంతా తీసుకొచ్చంట అక్కడ వేసింది అని రాయబడింది. దేవుని పిల్ల, నిజంగా మన జీవితాల్లో కూడా మనకి లేమిలు అంటే ఇబ్బందులలో ఉన్నా కూడా నెల నెల దేవుడికి తీసే కానుకను తీస్తున్నప్పుడు ఒకసారి ఎంత లేమొచ్చిందో తెలిసి ఇంట్లో మన పరిస్థితులు, అద్దెలు కట్టుకొని ఇల్లు కూడా జరగని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఆ లేమిలో ఉంచి మనం తీస్తున్నప్పుడు దేవుడు సంతోషపడతాడు. అంటే లేమిలో కూడా నా కుమార్తె నా పని నిమిత్తం ఆలోచిస్తుంది, సేవ నిమిత్తం ఆలోచిస్తుంది అని చెప్పేసి ఆ లేమిలో తీసినప్పుడు నిజంగా దేవుడు ఎంత సంతోషపడతాడు. దేవుని పిల్లరా, ఇక్కడ చూడు అందరూ సమృద్ధులు ఇచ్చారంట, ఏమో లేమిలో తనకు కలిగినదంతా ఇచ్చేసిను అని రాయబడింది. నిజంగా ఇలాంటి మనిషికి దేవుడు ఏ హెల్ప్ చేయడానికైనా, ఏ సహాయం చేయడానికైనా, తనను ఎలా అభివృద్ధి చేయాలన్నా కూడా దేవుడు కూడా ఎనుకాడాడు. దేవుని పిల్లారా, మనకున్న కలంలో తీస్తామందరము, లేమిలో కూడా తీయగలిగినప్పుడు మనకు సమృద్ధి దేవుడు ఇవ్వటానికి కూడా ఇష్టపడతాడని నమ్ముతూ, ఎంతమంది అయితే దేవుడి కార్యక్రమాలకు ఇవ్వలేక పిసినారుతనం చూస్తూ చేతులు ముడుచుకొని ఉన్నారు. ఈరోజు ఇది ఈ నెలలో బ్యాంకు లోన్ కట్టాలి, ఈ నెలలో సీట్లు కట్టాలి, ఈ నెలలో బట్టలు కొనాలి, ఈ నెలలో పిల్లలు పుట్టినరోజు చేయాలని వాళ్ళ చేతులు ముడిచేసి దేవునికి ఇవ్వాల్సిన కానుకను కూడా ఇవ్వకుండా ఎంతమంది అయితే ఆపుకొని దేవుని నుంచి వాళ్ళు ప్రతిఫలం పొందుకోకుండా ఉన్నారో అట్టివారు ఇచ్చే మనసును దయచేయాలని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలయ్యా. భూమి మీద ఉన్నదంతా నీ సొత్తే తండ్రి, నీ సొత్తుని మేము అనుభవిస్తున్నాము నా తండ్రి. నాయనా నీ సొత్తంతా మేము వాడుకుంటున్నాము నాయనా. అయ్యా నీకు నా తండ్రి ఇవే ఇచ్చే విషయంలో మేము నాయన చేతులు బిగపట్టి ఎంతమంది ఉన్నారు, అట్టి బిడ్డలు ప్రేమతోనైనా గుప్పిలిప్పి ధారాళంగా నీకు ఇవ్వగలిగే మనసీమని అడుగుతున్నాము నాయన. అయ్యా నీకు ధారాళంగా ఇవ్వగలిగితే తండ్రి, అయ్యా దానికి రెట్టింపు ఇవ్వగలిగిన మహానుభావుడు నువ్వని నీ బిడ్డలు వెరిగి నీ దగ్గర రెట్టింపు ఆశీర్వాదం ప్రతి కుటుంబం పొందునట్లు తండ్రి, వారికి ఉన్న లేమిలో కూడా నీకు సమృద్ధిగా ఇవ్వగలిగే మనసు భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకి ఇమ్మని అడుగుతున్నా తండ్రి. నైనా ఈ ఉదయకాల సమయంనైనా ఎంతమంది అయితే నైనా బిడ్డలు నీ పాదాల దగ్గర పడ్డు మోకరిల్లి తండ్రి నాకు ఈ సహాయం కావాలని అడుగుతున్నారు నైనా. అట్టి బిడ్డల ఆశలు మీరు తీరమని అడుగుతున్నాం, వాళ్ళు అడిగిన దానికి ప్రతిఫలం ఏమని అడుగుతున్నాం నైనా. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు, వ్యాపారాలు చేస్తున్న బిడ్డలు, చదువులకు వెళుతున్న బిడ్డలకి నీ కంచె కాపుదలేసి ఎలాంటి అనారోగ్యానికి ప్రమాదాలకు గురవ్వకుండా క్షేమంగా బిడ్డలు తిరిగి మన గృహానికి చేరటానికి కృపణ గురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడనేసి పరిశుద్ధ నామములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.